అందరికీ నమస్కారం. ముందుగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథిగా మా తెలుగుదేశం సీనియర్ లీడర్లంతా హాజరవడం జరిగింది. ముఖ్యంగా మార్చి 29వ తేదీ సువర్ణ అక్షరాలతో లిఖిన రోజు. దేనికంటే న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన రోజు. పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకి రాజకీయ ఓనామాలు దిద్దిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. దేనికంటే 9 నెలల కాలంలోనే రాజకీయం తెలియకోకుండా, అంటే సినీ బ్యాక్గ్రౌండ్ అప్పటి వరకు సినీ హీరోగానే తెలుసు ప్రజలకు, ఒక రామునుగాను ఒక కృష్ణునుగాను అనేక దేవత అవతారాల్లో మాత్రమే ఎన్టీ రామారావు గారు తెలుసు. పార్టీ పెట్టి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యి అనేక సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశంలో ₹2 బియ్యం తీసుకొచ్చిన ఘనత అప్పుడు ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ అని చెప్పేసి గర్వంగా. అదే బియ్యం ఈరోజు కానీ ₹2 బియ్యం అంటేనే ఈరోజు గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారు. అలాంటి ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీని ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భుజస్కంధాల మీద మోస్తూ దాదాపు 44 ఏళ్ళు ఈరోజు పార్టీని నిలబెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అయితే దాని వెనుక ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు పార్టీ నడిపించే బాధ్యత తీసుకున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా 1 కోటి సభ్యత్వాలకు పైగా చేసిన ఘనత మన యువ నాయకుడు నారా లోకేష్ గారిదని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే పార్టీ కార్యకర్తలు ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్లో కేవలం ₹100 సభ్యత్వం కట్టి ₹5 లక్షల ఇన్సూరెన్స్ ఇప్పించిన ఘనత కానీ మన యువ నాయకుడు నారా లోకేష్ గారిదని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇవే